జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ గారు, ఈ మధ్య మనకి ఒపీనియన్ పోల్ సర్వేలు కొన్ని వచ్చాయి. దాదాపు సురేష్ గారు అందుబాటులో ఉన్నారా? ఉన్నానండి. ఒపీనియన్ పోల్స్ దాదాపుగా గడిచిన 2-3 నెలల్లో ఈ మధ్య ఒక 3-4 రోజుల కింద కూడా ఒక నేషనల్ ఛానల్స్ చేసినటువంటి సర్వేలు జనరల్గా బీజేపీకి అగెయిన్స్ట్గా నెరేటివ్ రన్ చేసేటువంటి ఛానల్స్ కూడా ఆ సర్వేలు మనకు చూస్తుంటే చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా బీజేపీకి మ్యాండేట్ ఇస్తూ ఉన్నాయి. ఈజీగా 350 అట్లా దాటుతూ ఉన్నాయి. 400+ ఎన్డీఏకి వస్తాయని 411 ఏమో చెప్తూ ఉన్నాయి. కాస్త నెంబర్స్ అటు ఇటు అవుతున్నాయి, కానీ ఎక్కడా కూడా పూర్తిగా భిన్నమైనటువంటి ఫలితాలు ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చినటువంటి 6-7 సర్వేల్లో కూడా ఇవి నిజంగానే రిఫ్లెక్ట్ అవుతున్నాయా వాస్తవ పరిస్థితికి, లేకపోతే ఇందులో ఏమన్నా మతలబు ఉందా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా? ఈ కాంగ్రెస్ పార్టీ రాజుగారు గుర్తుపెట్టుకోండి, 1984 తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ ఎప్పుడు రాలేదు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీలో జరిగిన 2 హత్యలతోనే వాళ్ళకు మెజారిటీ వచ్చింది. 1984లో ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత జరిగిన ఎలక్షన్ లో ఫస్ట్ ఫేజ్ లో 234 కాన్స్టిట్యున్సీస్ ఉండే. దాని తర్వాతనే ఆమె అసాసినేషన్ జరిగింది. ఆ సింపతి వచ్చేసింది, కంప్లీట్ గా కొట్టుకపోయారు, మొత్తం తీసుకెళ్లిపోయారు. మీరు అదే ప్రాబ్లం రాజీవ్ గాంధీ అసాసినేషన్ లో కూడా జరిగింది. సో రాజీవ్ గాంధీ 84లో ఇందిరాగాంధీ డెత్ తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఫస్ట్ ఫేజ్ లో 234 కాన్స్టిట్యున్సీ మీరు 1991 లో జరిగిన ఎలక్షన్ మొత్తం వైపౌట్ అయిపోయారు. కానీ సెకండ్ ఫేజ్ లో వచ్చిన అంటే అసాసినేషన్ అయిన తర్వాత రాజీవ్ గాంధీ గారిది అక్కడ కాంగ్రెస్ సింపతి వేలో కొట్టుకుపోయింది. అప్పుడు కూడా వాళ్ళకి 240 వచ్చింది. అప్పుడు నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు. సో ఆలోచించండి, 84లో ఆ అసాసినేషన్ కాకుంటే ఇందిరాగాంధీ గారి సీట్లు రావు. జరిగింది అన్ఫార్చునేట్. వాళ్ళ సింపతి వే మీద రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. 414 సీట్లు కలుసుకున్నారు. ఫస్ట్ 404 నడిచింది, దాని తర్వాత 10 సీట్లకి తర్వాత ఎలక్షన్ నడిచింది. 414 సీట్లు ఆలోచించండి. ఆ 414 తర్వాత 1984 ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? మన ఆల్మోస్ట్ 24 అంటే 94, 4, 14, 20 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నెవర్ గాట్ ఎ మెజారిటీ. 40 సంవత్సరాల నుంచి ఈ దేశంలో 75 ఇయర్స్ మనం సెలబ్రేట్ చేసుకున్నాం పోయిన సంవత్సరం. అంటే 35 సంవత్సరాల్లో దాంట్లో విపి సింగ్ గవర్నమెంట్ ఉంటే, దాంట్లో చంద్రశేఖర్ గవర్నమెంట్ ఉంటే, అందరూ ఉన్నారు. దాంట్లో ఇందర్ కుమార్ గుజరాల్ గవర్నమెంట్ ఉంటే అన్ని ఉండే. ఆ గవర్నమెంట్ లో ఉన్నా కానీ కాంగ్రెస్ యాక్చువల్ మెజారిటీతో పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు అంటే అప్పుడు మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 84 తర్వాత 89 దాకా అంతే. 89 నుంచి కాంగ్రెస్ కి ఎప్పుడు మెజారిటీ రాలేదు. కథం అక్కడి నుంచి స్టోరీ. సో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు చెప్తున్న ఏడుపు వీళ్ళది 44 సీట్లు ఉండే పోయిన ఎలక్షన్ లో 2014. దాని తర్వాత వచ్చిన ఎలక్షన్ లో 55 ఉండే. ఆ 55లో 20 సీట్లు 19 సీట్లు కేరళ నుంచి వచ్చింది వాళ్ళకి. అది రాకుంటే వాళ్ళు ఇంకా అది ఆ నంబర్లు ఇంకా తగ్గిపోతుంది, 35 దాకా వచ్చి ఆగిపోతుంది. ఆలోచించండి కాంగ్రెస్ పరిస్థితి. నేషనల్ పార్టీ అంటారు, ఎక్కడ ఉందండి నేషనల్ చెప్పండి. సరే వీళ్ళు బీజేపీ గురించి ఎప్పుడు చెప్తారు, తమిళనాడులో మీరు సీట్లు గెలవలేదా అని. తమిళనాడులో బీజేపీ ఎప్పుడు ఆన్ ఇట్స్ ఓన్ పోటీ చేయలేదు. పంజాబ్ లో కూడా 1984 నుంచి పార్టీ ఫామ్ అయినప్పటి నుంచి శిరోమణి అకాలీదళ్ సీనియర్ పార్ట్నర్ వాళ్ళు 2 సీట్లు బీజేపీకి ఇస్తారు, ఆ సీట్లు బీజేపీ కలుసుకుంటారు. అది బీజేపీ చేసిన తప్పు. అక్కడ తమిళనాడులో కూడా అదే తప్పు చేసుకున్నారు. కానీ అన్నామలైని తీసుకొచ్చి ఆన్ దేర్ ఓన్ పోటీ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ మన ఆంధ్రాలో కూడా అంతే జరిగింది. ఆంధ్రాలో బీజేపీకి ఒక సీనియర్ లీడర్ లేడు, ఇవాళ కూడా లేరు. ఇది మన బీజేపీ కాడర్ నుంచి వచ్చిన పైకి వచ్చిన లీడర్. ఎందుకంటే ఇక్కడ మన కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కాడర్ బేస్ పార్టీ నుంచి పైకి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ధర్మపురి అరవింద్ కానీ మిగతా వాళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళు. కానీ నేను చెప్పేది ఏంటంటే మెయిన్ గా బీజేపీకి అడ్వాంటేజ్ ఒకటి, వాళ్ళ కాడర్ బేస్ పార్టీ. సెకండ్, వాళ్ళ ఎలక్షన్ మెషినరీ. అది అమిత్ షా గారు కంట్రోల్ చేస్తారా, ఎవరు కంట్రోల్ చేస్తారా? దోపర్చీ సిస్టమ్ ఉంది. మొన్న కూడా వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు దోపర్చీ సిస్టమ్ ఎట్లా చేయాలి. ఏక్పర్చీ అంటున్నారు ఇప్పుడు. అంటే 1 సీట్ అంటే 34 మంది 36 మంది ఉంటారు దాంట్లో ఓటర్స్. మొత్తం తెలుసుకోండి. నేను వారణాసిలో పనిచేశాను 2014 మోదీ గారి కోసం. 1 నెల ఉన్నాను నేను అక్కడ. దోపర్చీ అంటే దోపర్చీ 110 మందికి మీరు బైహార్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళ చదువులేని వాళ్ళ, ఆ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారా లేరా, ఇదంతా మొత్తం కంప్లీట్ A to Z నేర్చుకుంటారు. బీజేపీ ఐ థింక్ లక్కీ, మందు ఇవ్వక్కర్లేదు, పెట్రోల్ పోపించక్కర్లేదు, ఇంకా బిర్యానీ పెట్టక్కర్లేదు. వాళ్ళ కార్యకర్త ఎస్పీ స్వయం సేవకులు, RSS స్వయం సేవకులు వచ్చి పని చేసి చుప్చాప్ వెళ్ళిపోతారు.
ఈ కల్చర్ ఎక్కడ లేదు. ఈ కల్చర్ మిగతా పార్టీస్ లో చూడండి, ఏ పార్టీకైనా. కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఉండే, భారతదేశం 2 క్యాడర్ పార్టీసే ఉండే, ఒకటి కమ్యూనిస్ట్, ఒకటి బీజేపీ. ముందు జనసంఘ్ ఉండేది. కానీ మనం చూస్తున్నాం ఈ సార్ చెప్పినట్ల మాణిక్ సర్కార్ వైపౌట్ అయిపోయింది, ఇక్కడ బుద్ధదేవ్ భట్టాచార్య పోయింది, ఇప్పుడు మిగిలింది ఒక కేరళలో. అక్కడి నుంచి వాళ్ళు తరిమి కొడితే వెళ్ళి మన అరేబియన్ సీలో పడిపోతారు వాళ్ళు, అంతే సంగతి వాళ్ళు. సో కేరళది కూడా మనం చూస్తున్న లాస్ట్ హోప్ అక్కడ కమ్యూనిస్ట్, అది కూడా కొంచెం సంవత్సరం పడుతుంది. అన్నామలై గారు ఎట్లా స్ట్రగుల్ చేస్తున్నారు తమిళనాడులో ఒక కార్డర్ బిల్డప్ చేయడానికి, అదే ప్రాబ్లం బీజేపీకి కేరళలో ఉంది. అక్కడ రిలీజియస్ ప్రాబ్లం ఉంది అక్కడ, ఎందుకంటే హిందూస్ 44% ఉన్నారు, మైనారిటీలో ఉన్నారు, కానీ హిందూస్ కి మైనారిటీ స్టేటస్ ఇవ్వరు. అక్కడ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఆర్ అండ్ మెజారిటీ. అదే నేను చెప్తా, ఈ పరిస్థితుల్లో భారతదేశంలో కాంగ్రెస్ కి 50 నుంచి 60 సీట్లు కానీ ఎక్కువ రాని ప్రసక్తే లేదు. ఈసారి కూడా అన్ని ఒపీనియన్ పోల్ చూడండి, వీళ్ళు ఇండియా అలయన్స్ అన్నారు, ఏమైందండి? అన్నిటికంటే పెద్ద మమతా బెనర్జీ తీసుకెళ్లిపోయింది. ఈసారి నేను బెట్ చేస్తాను డిఎంకేకి బహుశా కాంగ్రెస్ కానీ ఎక్కువ సీట్లు రావచ్చు ఈసారి. ఆ పరిస్థితికి వచ్చేస్తుంది చూడండి. దాని తర్వాత వీళ్ళకి ఎక్కడుందండి బేస్? కర్ణాటకలో చూడండి, సర్వేలు కూడా చెప్తున్నాయి, ఇదే చెప్తున్నాను. ఎలక్షన్ గెలిచినా కానీ అసెంబ్లీ, లోక్సభకు వచ్చేటప్పుడు మోదీ గారు తీసుకెళ్లిపోతారు. మిగతా ఒక మహారాష్ట్రలో కొన్ని సీట్లు వస్తాయి వీళ్ళు, అంతే, ఫినిష్. చూడండి, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు 17 సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ కి పోటీ చేయని యూపీలో. ఇప్పుడు అన్ని సీట్లు తగ్గుతాయంటారా ఈసారి? కేరళలో సీట్లు తగ్గుతాయంటారా ఎవరికండి? కాంగ్రెస్ కి 19 గెలిచిన తర్వాత కాదు, ఇప్పుడు వచ్చిన ఒపీనియన్ ప్రకారం 2 ఒపీనియన్ పోల్స్ కేరళలో చూపించిన దాంట్లో 20 కాంగ్రెస్ తీసుకెళ్లిపోతారు. అంటే ఒక్క సీట్ బహుశా బీజేపీకి రావచ్చు అంటున్నారు, ఏదో 1 2, అంటే త్రిశూర్ కానివ్వండి, తిరువనంతపురం కానివ్వండి, ఏదో ఒక సీట్లో. ఒకటి సురేష్ గోపి గారు పోటీ చేస్తున్నారు త్రిశూర్ నుంచి, రాజీవ్ చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు శశి తరూర్ అక్కడ మన ట్రివాండ్రం. సో ఈ బీజేపీకి అక్కడ ఎట్లా అంటే, బీజేపీకి 5% ఓటు ఉండే ముందు, 5% నుంచి 2019కి వచ్చినప్పుడు 10 అయింది. దాని తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు 15% అయింది. ఆలోచించండి, ఎక్కడ లేని బీజేపీ ఇప్పుడు 15% ఓట్ల మీద వర్కౌట్ చేస్తుంది. ఆ 15% ఎట్లా వస్తుంది? ఉన్న 44% ఓటింగ్ పాపులేషన్ మన దగ్గర కేరళలో హిందూస్ ఉన్నారు. ఆ హిందూస్ 3 వైపు స్ప్లిట్ అయిపోతారు, ఒకటి కమ్యూనిస్ట్ కోటేస్తారు, ఒకటి కాంగ్రెస్ కోటేస్తారు, ఒకటి బీజేపీ కోటేస్తారు. సో 44 మీరు డివైడ్ చేసుకుంటే అంతే అవుతుంది, మీకు 16 వస్తుంది. దాంట్లో బీజేపీ కూడా 15 వస్తుంది. బీజేపీ వాళ్ళు ఓట్ షేర్ ఇంక్రీజ్ చేయాలంటే ఒక్కటే పని, అక్కడి నుంచి కమ్యూనిస్ట్ ని రీప్లేస్ చేయాలి. కాంగ్రెస్ ని మీరు తీసుకు పక్కన పడేయలేరు కేరళలో, ఎందుకంటే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇప్పుడున్న ముస్లిం లీగ్ దగ్గర నుంచి, ఐయుఎంఐ మలప్పురం సైడ్ నుంచి. అది కాకుండా కాంగ్రెస్ కి చర్చ్ నుంచి చాలా సపోర్ట్ ఉంది, క్రిస్టియన్. ఒఫిషియల్ గా వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళే డిసైడ్ చేస్తారు, బిషప్లు. కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరున్నా చెప్పి వెర్నాకులర్ నుంచి పోయినసారి ఇంకోనని పెడితే వాళ్ళ హైబీ ఈడన్ అని చెప్పి వాళ్ళ క్యాండిడేట్ ని తీసుకొచ్చారు. అఫ్కోర్స్ కాంగ్రెస్ వాడే. సో ఆ పర్టికులర్ డివిజన్స్, ఎందుకంటే మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఏదో ఓటింగ్ కేరళలో బీజేపీ ఎందుకు గెలవట్లేదు, గెలవలేరు. 2 3 కాన్స్టిట్యున్సీలో హిందూస్ మెజారిటీలో ఉన్నారు. దాంట్లో ఒకటి కాసర్గోడ్, అక్కడ ఇప్పుడు ముస్లిం పాపులేషన్ వచ్చేసి సెటిల్ అయ్యి మొత్తం మారిపోయింది అక్కడికి. ఇంకోటి పాలక్కాడ్, ఇంకోటి ఏమో మన తిరువనంతపురం. ఈ 3 ఉన్నాయి మెజారిటీ, హిందూ మెజారిటీ ఉన్నాయి. ఇంకోటి త్రిశూర్, అక్కడ ఆల్మోస్ట్ 50-50. సో గెలవాలంటే హిందువులు మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీ కేరళలో 3 ఉన్నాయి. ఆ 3 2 మంచి పోటీ ఇస్తున్నారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.